Hello everyone, welcome to my session. Today's session is blood relations. This is a very important topic in each and every competitive exam. Okay, and next at least 2 to 5 questions are there. ఇక్కడ ఏంటంటే మన బ్లడ్ రిలేషన్స్ లో ఓన్లీ 1 or 2 క్వశ్చన్స్ అనుకుంటాం, కానీ ఈ బ్లడ్ రిలేషన్స్ మన పజిల్స్ చేసేటప్పుడు పజిల్స్ లో ఏంటంటే ఈ బ్లడ్ రిలేషన్స్ కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు. ఎందుకంటే పజిల్స్ చేసేటప్పుడు ఏంటి, అదొక మల్టీ డైమెన్షన్. పజిల్స్లోని సీటింగ్ అరేంజ్మెంట్ ఉంటుంది, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఆర్డర్ ఉంటుంది, డైరెక్షన్స్ ఉంటుంది, బ్లడ్ రిలేషన్స్ ఉంటుంది, మ్యాట్రిక్స్ పజిల్స్ ఉంటాయి, నెట్వర్క్ పజిల్స్ ఉంటాయి, 2 డైమెన్షనల్ పజిల్స్ ఉంటాయి, 3 డైమెన్షనల్ పజిల్స్ ఉంటాయి, 4 డైమెన్షనల్ పజిల్స్ ఉంటాయి, అంటే మల్టీ డైమెన్షన్ పజిల్స్. ఈ 2 డైమెన్షన్స్ పజిల్స్ లోనే సిట్టింగ్ అరేంజ్మెంట్, ద కాంబినేషన్ ఆఫ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అండ్ బ్లడ్ రిలేషన్స్ అవ్వచ్చు, కాంబినేషన్ ఆఫ్ డైరెక్షన్స్ అండ్ బ్లడ్ రిలేషన్స్ అవ్వచ్చు, లేకపోతే మ్యాట్రిక్స్ పజిల్స్ లో బ్లడ్ రిలేషన్స్ అవ్వచ్చు, లేదంటే నెట్వర్క్ పజిల్స్ లో బ్లడ్ రిలేషన్స్ అవ్వచ్చు. ఏంటంటే మన పజిల్స్ అనేది ఏంటంటే ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ స్టార్ట్ చేసిన తర్వాత దీన్ని లీడ్ తీసుకుంటూ మన పజిల్స్ లోకి వెళ్తాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఏ టాపిక్ ఏ ఎగ్జామ్ అయినా, ఎస్పెషలీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్, క్లరికల్, ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్, పీఓస్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్, నోవేడేస్ పజిల్స్ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే పజిల్స్ లోని అట్లీస్ట్ 10 క్వశ్చన్స్ వస్తున్నాయి, 7 to 10 క్వశ్చన్స్. ఆ 7 to 10 క్వశ్చన్స్ లో మనకి బ్లడ్ రిలేషన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఓకే, సో బ్లడ్ రిలేషన్స్ కానీ మీరు పర్ఫెక్ట్ గా కానీ చేయగలిగితే, మీకు కాన్సెప్ట్ క్లియర్ గా అర్థమైతే మాత్రం నెక్స్ట్ మన పజిల్స్ అనేవి ఏంటంటే కొద్దిగా ఈజీ అవుతుంది. ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ కానీ మీరు కరెక్ట్ గా చేయలేకపోతే పజిల్స్ అనేవి చాలా టఫ్ అవుతుంది. ఓకే, ఇక్కడ బ్లడ్ రిలేషన్స్ లో నేను అరౌండ్ 3 వీడియోస్ చేస్తాను. సో 3 వీడియోస్ కూడా ఏది మిస్ కాకుండా మీరు స్టెప్ బై స్టెప్ అన్ని మీరు స్టెప్ బై స్టెప్ వెళ్ళండి. బ్లడ్ రిలేషన్స్ 1, బ్లడ్ రిలేషన్స్ 2 అండ్ బ్లడ్ రిలేషన్స్ 3. ఈ 3 కానీ మీరు తీసుకున్నప్పుడు ఏంటవుతుందంటే ఈ బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్ నుంచి నేను పజిల్స్ లోకి ఎంటర్ అవుతాను. సో అక్కడ మీకు పజిల్స్ చేయడం కూడా ఈజీ అవుతుంది. ఒకవేళ బ్లడ్ రిలేషన్స్ మీకు కానీ కన్ఫ్యూజ్ అయ్యారు అంటే ఆడ పజిల్స్ చేయలేరు. ఓకేనా? నౌ ఇక్కడ ఈ టోటల్ బ్లడ్ రిలేషన్స్ లో జనరల్ గా మనం యూజ్ చేసేది ఏంటంటే 5 సింబల్స్. అది ఏంటంటే ఫస్ట్ వన్, either vertical line or diagonal line, either vertical line or diagonal line is represents parent child relation. Horizontal line is represents brother sister relation. End symbol is represents wife and husband relation. Plus for male and minus for female. This entire blood relation concept లో మనం యూజ్ చేసేవి ఏంటంటే ఓన్లీ ఈ 5 సింబల్స్ మాత్రం. ఓకే, ఇవి కాకుండా మనం ఇక ఏ సింబల్స్ మనం యూజ్ చేయలేం. ఓకే, ఏదో వర్టికల్ లైన్ ఆర్ డయాగ్నల్ లైన్, పేరెంట్ చైల్డ్ రిలేషన్, హారిజాంటల్ లైన్, బ్రదర్ సిస్టర్ రిలేషన్, ఎండ్ సింబల్ వైఫ్ అండ్ హస్బెండ్, ప్లస్ ఫర్ మేల్ అండ్ మైనస్ ఫర్ ఫిమేల్. ఓకే, జస్ట్ నోట్ చేసుకోండి, లేదా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ నుంచి మనం పజిల్స్ చేద్దాం. నెక్స్ట్, ఈ టోటల్ బ్లడ్ రిలేషన్స్ లో మనకుండే రిలేషన్స్ ఏంటంటే జనరల్లీ ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఉండేది ఏంటంటే మ్యాక్సిమం 25 రిలేషన్స్ ఉంటాయి. 25 జనరల్ మనకు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకంటే అంటే మనకి రిలేషన్స్ అన్ని చాలా బాగా తెలుస్తాయి. అదే మన సిటీస్లో ఉన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ సిటీస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఈ రిలేషన్స్ అంత ఎక్కువగా తెలియదు. ఎందుకంటే మామ్, డాడ్, అంకుల్, ఆంట్, ఎవరైనా అంకులే ఆంటే, అది అత్త లేదా పిన్ని అనే వేరియేషన్ కూడా మనం చూపించాం. ఓకేనా? అదే మన విలేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం చాలా క్లియర్గా మాట్లాడుతుంటాం. అత్త లేదా బాప, లేదంటే మా మామ, లేదా అత్త, పిన్ని, ఇలాగని చెప్తుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే మన టౌన్ కల్చర్కి వచ్చేసరికి అవన్నీ కూడా నెమ్మనెమ్మ తగ్గిపోతుంది. కానీ ఇక్కడ ఈ రిలేషన్స్లో అక్కడ మనకి ఐడియా కానీ ఉన్నదని చెప్పి ఎవరు ఏంటి అనేది ఐడియా ఉన్నది అంటే మాత్రం ఇక్కడ మనకి చాలా ఈజీ అవుతుంది. అంతే తప్ప ఏంటంటే కజిన్ కూడా బ్రో అంటాం. ఓకేనా? సో ఇవన్నీ పక్కన పెడితే ఒకసారి రిలేషన్స్ని మన జనరల్ మన లైఫ్లో మన ఇంట్లో ఏవైతే రిలేషన్స్ మనం యూజ్ చేస్తామో ఆ రిలేషన్స్ కానీ మీరు బ్రెయిన్లోకి తెచ్చుకున్నారంటే మాత్రం బ్లడ్ రిలేషన్స్ కాన్సెప్ట్స్ వెరీ సింపుల్.
అది కాకుండా మామూలు చేద్దామంటే మాత్రం మామూలు మిగతా టాపిక్స్ చేద్దామంటే మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఇది బ్లడ్ రిలేషన్స్ ఓన్లీ 1 or 2 క్వశ్చన్సే. కానీ దీన్ని బేస్ చేసుకుని పజిల్ ఏదైనా వచ్చింది అంటే మాత్రం ఆ పజిల్ 5 మార్క్స్ ఉంటాయి. సో 5 మార్క్స్ చేసేటప్పుడు మనకు 5 out of 5 కంపల్సరీ రావాలి. నేను మీకు మొదలే చెప్పాను మీకు ఇంట్రడక్షన్లోనే, మనం కరెక్ట్ చేస్తే మనకు వచ్చే మార్క్ 1 మార్క్. ఒకవేళ రాంగ్ చేస్తే మనం చేయాల్సిన మనకు రావాల్సిన మార్క్ పోతుంది. అది కాకుండా ఆల్రెడీ మనకి ఏవైతే మార్క్స్ వచ్చాయో అందులో 0.25 మార్క్స్ పోతాయి. అదే మనకి ఏంటంటే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి 1/3 మార్క్ పోతుంది. ఓకే. సో మనం అబ్జర్వ్ చేసి మనం మార్క్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మార్క్ చేయాలి. రైట్? ఓకే. నౌ సో ఈ 25 రిలేషన్ ఎలా కేటగరైజ్ చేద్దాం అనేది ఇంపార్టెంట్. Okay, all of you observe carefully, all of you focus on the screen, and నేను ఏదైతే చెప్తున్నానో దాన్ని మీ ఫ్యామిలీతో మీరు అన్వయించుకున్నారంటే మాత్రం మీకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఏం చెప్పాను, మీకు 5 సింబల్స్ అన్నాం. వర్టికల్ లైన్ ఆర్ డయాగ్నల్ లైన్ ఈజ్ రిప్రజెంట్ పేరెంట్ చైల్డ్ రిలేషన్, హారిజాంటల్ లైన్ బ్రదర్ సిస్టర్ రిలేషన్, అండ్ సింబల్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్, +4 మేల్ అండ్ -4 ఫీమేల్. కొంతమంది కొన్ని సింబల్స్ యూజ్ చేస్తారు, అది ఏ సింబల్స్ అనేది మీ ఇష్టం. కానీ మీరు ఏదైతే సింబల్ మీకు కన్వీనియంట్గా ఉంటుందో దాన్ని మాత్రమే మీరు ఫాలో అవ్వండి. మళ్ళీ అది ఇది అని కన్ఫ్యూజ్ అయితే మాత్రం అవ్వదు. నేనైతే జనరల్గా యూజ్ చేసేవి ఏంటంటే ఈ 5 సింబల్సే. ఓకేనా? రైట్. నా ఫస్ట్ ఏ అండ్ బి. ఏ అండ్ బి. హూ ఈస్ ద వైఫ్, హూ ఈస్ ద హస్బెండ్? జనరల్లీ మన అండ్ సింబల్ ఈజ్ రిప్రజెంట్స్ వైఫ్ అండ్ హస్బెండ్. ఇలా చేసారు ఏమంటాం మనం, చాలా మంది ఏ ఈజ్ ద వైఫ్ ఆఫ్ బి అండ్ బి ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ అంటాం. ఓకే, కానీ దట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్. బ్లడ్ రిలేషన్స్ లో వెరీ డేంజరస్ పార్ట్ ఏంటంటే సెక్స్. ఇక్కడ సెక్స్ తెలియకపోతే మాత్రం మన ఆ పర్సన్ రిలేషన్ ఏంటి అనేది మనం అస్సలు ఐడెంటిఫై చేయలేము. దట్ ఇస్ ద ఫస్ట్ పాయింట్. నేమ్ బట్టి మనం ఆ సెక్స్ ఏంటనేది ఐడెంటిఫై చేయలేము. ఈ రెండు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. బ్లడ్ రిలేషన్స్ పజిల్ చేసేటప్పుడు 5 క్వశ్చన్స్ వచ్చాయి అంటే 5 క్వశ్చన్స్ లో 1 క్వశ్చన్, అట్లీస్ట్ 1 క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది కాంట్ సే ఆర్ కాంట్ బి డిటర్మైన్ ఆర్ డేటా ఈజ్ ఇన్సఫిషియంట్ ఆర్ డేటా ఈజ్ ఇన్అడిక్వేట్. ఓకే, అది మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి. సో ఏ అండ్ బి, we don't know sexes of those 2 persons. So unless until you know the sex of any person, answer is can't say. So A and B, we know that A and B a couple, but who is the wife, who is the husband, we don't know. Suppose A is a male person and B is a female person, then what happened here? A is a male person and B is a female person. A is a husband of B and B is a wife of A. Why? Because and symbol is represents wife and husband relation. Here A is a male person, so A is a husband of B and B is a wife of A. Next, horizontal line is represents brother sister relation, right? Suppose C, and next suppose D and E, and suppose F and G and H. Here we know sexes of A and B. What about the remaining? We don't know. Okay, just I mentioned that one also. Male, female, male, female, male, female. Now here this horizontal line is represents, see, this horizontal line is represents a brother sister relation. Okay, so B is a sister of C and C is a brother of B. Okay, here horizontal line is represents brother sister relation. So B and C brother and sisters. So B is a wife of, sorry, B is a sister of C and C is a brother of B. And this horizontal line is represents brother sister relation. Here C and D are brother and sisters. So C is a brother of D and D is a sister of C. How will you say C is a brother? Here plus indicates male. So C is a male person. Horizontal line is represents brother sister relation. So C is a brother of D. Here
D is a female person and a horizontal line is represents brother sister relation. Here D is a female, so D is the sister of C. Now here, how is F related to A? Here horizontal line is represents brother sister relation, and A and F are brother and sisters. A is a male person, so A is a brother of F. F is a female person, so F is a sister of A. Next, this horizontal line is represent the brother sister relation. G and F are brother and sisters. Here G is a male person, so G is a brother of F, and F is a female person, so F is a sister of G. Up to here. And next, here D and E are wife and husband relation. Why? Because N symbol is represents wife and husband. D is a female person and E is a male person. So D is a wife of E and E is a husband of T. And G and H are couple, and N symbol is a wife and husband relation. G is a male person. G is a wife. Sorry, G is a husband of H and H is a wife of G. Up to here, we discuss how many relations? 4 relations. What are they? Brother, sister, wife, and husband. Okay. Next. How is A related to C? How is A related to C? Suppose if you want to find any relation between two persons, first you check whether there is a blood relation between those two persons or not. Okay. Here A and C, there is no blood relation between these two persons. ఓకే, వీళ్ళిద్దరికి రిలేషన్ ఎప్పుడైంది? ఇక్కడ ఏ బిని మ్యారేజ్ చేసుకున్న తర్వాత రిలేషన్ ఫామ్ అయింది, అంతేనా? సో వాట్ ఈస్ ద మ్యారేజ్? మ్యారేజ్ ఈజ్ ఎ లా. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఎనీ రిలేషన్ ఈజ్ యాడెడ్, దెన్ జస్ట్ యాడ్ ఇన్ లా. ఓకే, హియర్ ఏ ఈజ్ ఎ హస్బెండ్ ఆఫ్ బి, B is a sister of C. Here, how is A related to C? Sister's husband. Sister's husband is called as brother-in-law. Okay, sister's husband is called as brother-in-law. How is C related to A? C is a brother of B. B is a wife of A. Here, wife brother. Wife brother is also called as brother-in-law. ఇక్కడ బావమర్ది బావ అంటాం. ఇక్కడ బావ బావమర్ది బావగారు 3 వస్తాయి. అత్త కొడుకు బావే. వైఫ్ బ్రదర్ బావమర్ది అంటాం. సిస్టర్స్ హస్బెండ్ బావగారు అంటాం. ఈ సిస్టర్స్ హస్బెండ్ అండ్ వైఫ్ బ్రదర్ ని అంటాం బ్రదర్ ఇన్ లా అంటాం. మరి అత్త కొడుకు ఏంటి? దట్ ఈస్ కజిన్ అంటాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. అత్త కొడుకు కూడా బ్రదర్ ఇన్ లా అనేస్తారు. బ్రదర్ ఇన్ లా అనే కాన్సెప్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, మ్యారేజ్ అయిన తర్వాత రిలేషన్ ఏదైతే యాడ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఇన్లా యాడ్ అవుతుంది. మ్యారేజ్ గా ముందు ఉన్న రిలేషన్స్ ఎక్కడ కూడా మీకు ఇన్లా అనేది యాడ్ అవ్వదు. అత్త కొడుకు ఏంటి? బై బర్త్ రిలేషన్. ఓకే, మ్యారేజ్ తర్వాత ఆయన రిలేషన్ కాదు. ఓకే, సో అత్త కొడుకు ఏమంటాం మనం? కజిన్ అంటాం. ఇక్కడ వైఫ్ బ్రదర్ ఏమంటాం? బ్రదర్ ఇన్లా అంటాం. సిస్టర్స్ హస్బెండ్ ఏమంటాం? బ్రదర్ ఇన్లా అంటాం. ఓకే, సిస్టర్స్ హస్బెండ్ బ్రదర్ ఇన్లా, వైఫ్ బ్రదర్ బ్రదర్ ఇన్లా. Okay, next, husband's brother. Husband's brother is also called as brother-in-law. Here, how is G related to B? G is a brother of A and A is a husband of B. Husband's brother. ఇక్కడ G B కి ఎప్పుడు రిలేట్ అయ్యింది? B అనే పర్సన్ ఏని మ్యారేజ్ చేసుకోవడం వల్ల G రిలేషన్ వచ్చింది, అంతేనా? సో బై బర్త్ రిలేషన్ కాదు. సో ఏంటి? ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్ ఫామ్ అయింది కాబట్టి జస్ట్ యాడ్ ఇన్ లా, దట్ ఈస్ బ్రదర్ ఇన్ లా. ఓకే, హియర్ వాట్ ఈస్ ద బ్రదర్ ఇన్ లా? సిస్టర్స్ హస్బెండ్, వైఫ్ బ్రదర్, హస్బెండ్ బ్రదర్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రదర్ ఇన్ లా. ఓకే, నెక్స్ట్, సిస్టర్ ఇన్ లా. హౌ ఈస్ బి రిలేటెడ్ టు ఎఫ్? ఫస్ట్ యు చెక్ whether there is a blood relation between B and F. వీళ్ళిద్దరి మధ్య బ్లడ్ రిలేషన్ ఉన్నదా? లేదు. ఎప్పుడు రిలేషన్ ఫామ్ అయింది? ఏ అనే పర్సన్ బిని మ్యారేజ్ చేసుకోవడం వలన రిలేషన్ ఫామ్ అయింది.
సో ఆఫ్టర్ రిలేషన్ ఎప్పుడైతే ఆఫ్టర్ మ్యారేజ్ ఎప్పుడైతే రిలేషన్ ఫామ్ అవుతుందో దాన్ని ఏమంటాం మనం యాడ్ ఇన్ లా. ఓకే, సో హౌ ఇస్ జీ రిలేటెడ్ టు బి? జీ ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ ఏ ఈజ్ ఎ హస్బెండ్ ఆఫ్ బి, హస్బెండ్స్ బ్రదర్, సో జీ ఈజ్ ఎ బ్రదర్ ఇన్ లా ఆఫ్ బి. హౌ ఈజ్ బి రిలేటెడ్ టు జీ? ఇక తెలుగులో చూసండి, అత్త కూతురుని ఏమంటాం? చిన్నదైతే మరదలు అంటాం, పెద్దదైతే వదిన అంటాం. ఓకేనా? మరి బ్రదర్ వైఫ్ని ఏమంటాం? బ్రదర్ తమ్ముడు వైఫ్ అయితే మరదలు అంటాం, అన్న వైఫ్ అయితే వదిన అంటాం. ఇక్కడ అత్త కూతురికి తర్వాత ఏంటంటే తమ్ముడు వైఫ్కి డిఫరెన్స్ ఏంటి? తమ్ముడు వైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్ వస్తుంది కాబట్టి ఆ వైఫ్, అదే బ్రదర్ వైఫ్ని ఏమంటాం? సిస్టర్ ఇన్ లా అంటాం. అదే అత్త కూతురు వచ్చేసరికి కజిన్ అంటాం. ఓకే, ఇప్పుడు అన్ని వైఫ్ ఉన్నారు అనుకోండి, అన్ని వైఫ్ ఏమంటాం మనం? ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్ వచ్చింది కాబట్టి సిస్టర్ ఇన్ లా అంటాం. ఒకవేళ అత్త కూతురు మీకన్నా పెద్ద అయితే వదిన అంటాం. ఇక్కడ వదిన, ఇక్కడ వదిన, రెండు వదినే. కానీ మ్యారేజ్ అయిన తర్వాత రిలేషన్ ఫామ్ అయితే సిస్టర్ ఇన్ లా, బై బర్త్ రిలేషన్ ఫామ్ అయితే దట్ ఈస్ కజిన్. అది మీరు గుర్తుంచుకోండి. ఓకే, హౌ ఈజ్ బి రిలేటెడ్ టు జీ? బి ఈజ్ ఎ వైఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ ఎఫ్, ఏ ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ జీ. సో బి ఈజ్ ఎ సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీ అండ్ ఎఫ్. బి ఈజ్ ఎ సిస్టర్ ఇన్ లా ఆఫ్ జీ అండ్ ఎఫ్. Now, how is D related to A? D is a sister of B and B is a wife of A. Wife sister is sister-in-law. Wife sister is sister-in-law. Okay. Here, husband's brother is brother-in-law. Husband's sister is sister-in-law. Brother's wife is sister-in-law. Sister's husband is brother-in-law. ఓకే, సో ఇది మైండ్లో గుర్తు పెట్టుకోండి. ఇంకా ఇది కాదు, ఇంకేం రిలేషన్ ఉందనుకోండి, జస్ట్ సే సింప్లీ కజిన్. చూడండి, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఈ? ఇక మీరు అబ్జర్వ్ చేశారంటే బి అండ్ డి, దీస్ టూ పర్సన్స్ ఆర్ సిస్టర్స్. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు అయితే ఏ అండ్ ఈయన ఏమంటాం? తోడల్లులు అంటాం, లేదా షడ్రుడు అంటారు. ఓకే, తెలుగులో తీసుకుంటే ఇక్కడ షడ్రుడు తోడల్లులు కాకపోయినా కో బ్రదర్స్ అంటాం. ఓకే, కానీ మీకు ఎగ్జామ్లో కో బ్రదర్స్ ఆప్షన్ కానీ లేకపోతే అక్కడ కజిన్ అంటాం. ఓకేనా? కో బ్రదర్స్ ఆప్షన్ లేకపోతే కజిన్, కో బ్రదర్స్ ఆప్షన్ ఉంటే కో బ్రదర్స్ ఇస్ ద ఆన్సర్. ఇన్ ద సేమ్ వే, హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు బి? దెర్ ఈస్ నో డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ ద హెచ్ అండ్ బి. వాళ్ళ రిలేషన్ ఎప్పుడు ఫామ్ అయింది? ఆఫ్టర్ ఏ మ్యారీడ్ టు బి అండ్ జీ మ్యారీడ్ టు హెచ్. అలాగని చెప్పి సిస్టర్ ఇన్లా మాత్రం కాదు. సిస్టర్ ఇన్లాని ఎప్పుడు వస్తుంది అంటే ఇక్కడ వైఫ్ సిబ్లింగ్ కానీ హస్బెండ్ సిబ్లింగ్ కానీ సిస్టర్ ఇన్లా. సిబ్లింగ్ అంటే ఏంటి? సేమ్ పేరెంట్ చిల్డ్రన్ ఏమంటాం మనం? సిబ్లింగ్ అంటాం. ఓకే, హియర్ హెచ్ అండ్ బి, దీస్ టూ పర్సన్స్ ఆర్ కో సిస్టర్స్. తోడి కోడళ్ళు అంటారు. తోడి కోడళ్ళు అంటే కో సిస్టర్స్, తోడల్లులు అంటే కో బ్రదర్స్. ఓకేనా? ఇంకా మీకు డెప్త్కి వెళ్తే హాఫ్ బ్రదర్ అది కూడా వస్తుంది, కానీ అవన్నీ మనకు ఇప్పుడు అవసరం లేదు. అది పీఓస్ వెళ్ళేటప్పుడు అవన్నీ నేర్చుకుందాం. హాఫ్ బ్రదర్ అంటే ఏంటి అదన్నీ కూడా, రైట్? హాఫ్ బ్రదర్, ఫుల్ బ్రదర్, హాఫ్ సిస్టర్, ఫుల్ సిస్టర్, అది ఇప్పుడు మనకు అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే మనం ఎన్ని రిలేషన్స్ మనం డిస్కస్ చేస్తాం? బ్రదర్, సిస్టర్, వైఫ్, హస్బెండ్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అండ్ కజిన్. టోటల్ 7 రిలేషన్స్ డిస్కస్ చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ హెచ్ నుండి ఈ వరకు ఇఫ్ యు పిక్ ఎనీ 2 పర్సన్స్, ఎవరైనా ఇద్దరు తీసుకోండి, వాళ్ళ ఇద్దరి మధ్య జనరేషన్ గ్యాప్ ఎంత ఉంది? అందరూ కూడా సేమ్ జనరేషనే కదా. ఇఫ్ ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ జనరేషన్, ద జనరేషన్ గ్యాప్ ఈజ్ 0. ఇఫ్ ఆల్ ఆర్ ఇన్ ద సేమ్ జనరేషన్, ద జనరేషన్ గ్యాప్ ఈజ్ 0. దట్ మీన్స్ if the generation gap between two persons is 0, then the possible relations are brother, sister, wife, husband, brother-in-law, sister-in-law and cousin. ఓకే, ఇక్కడ నేను నోట్ చేస్తాను, మీరు ఒకసారి నోట్ చేసుకోండి.
if the generation gap between two persons is 0, then the possible relations are brother, sister, wife, husband, brother-in-law, sister-in-law, and cousin. కజిన్ కి బ్రదర్ లో డిఫరెన్స్ ఏంటి? వైఫ్ సిబ్లింగ్ అయితే ఇక్కడ చూడండి, బ్రదర్ ఇన్ లా ఏంటంటే ఇది కూడా నోట్ చేస్తాను ఒకసారి చూడండి. బ్రదర్ ఇన్ లా, వైఫ్ ఆర్ హస్బెండ్ సిబ్లింగ్, హస్బెండ్ సిబ్లింగ్ ఆర్ బ్రదర్. సిస్టర్ ఇన్ లా ఏంటి? వైఫ్ ఆర్ హస్బెండ్స్ సిస్టర్. ఓకే. అండ్ బ్రదర్ ఇన్ లా, సిస్టర్స్ హస్బెండ్. అండ్ ఇక్కడ బ్రదర్స్ వైఫ్. అండ్ వాట్ ఇస్ ద కజిన్? ఏ రిలేషన్ లేదనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కజిన్. అదేంటి మనకి? ఎయిదర్ అంకుల్ ఆర్ aunts, son or daughter. Okay, if the generation gap between two persons is 0, then the possible relations are 7. Brother, sister, wife, husband, brother-in-law, sister-in-law, and cousin. Brother-in-law అంటే ఎవరు? Wife or husband's brother or sister's husband. Sister-in-law అంటే ఎవరు? Wife or husband sister or brother's wife. Cousin, either uncle or aunt's son or daughter. That is the cousin. Okay, so if the generation gap between two persons is 0, then the possible relations are 7. Suppose the generation gap between two persons is 1, then what happened? Right. If the generation gap between two persons is 1. ఇక చూడండి, చాలా కేర్ఫుల్గా ఆలోచించండి ఇది. ఎందుకంటే ఇది కానీ ఈ ట్రీ కానీ మీకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే మాత్రం ఇట్స్ వెరీ సింపుల్ అండి. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఇంట్లో ఏ రిలేషన్స్ ఉన్నాయో ఆ రిలేషన్స్ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటే దట్స్ ఎనఫ్ అండి. ఈ పజిల్ మనకి ఏంటంటే పజిల్స్ లో మాక్సిమం క్వశ్చన్స్ బ్లడ్ రిలేషన్స్ ఇంక్లూడ్ చేసి వస్తాయి అనమాట. ఓకేనా? రైట్. ఓకే, నౌ what is the vertical line? Is represents brother, sorry, generation gap is 1. Okay, and vertical line represents parent child relation. If you observe, A and B are parents of IKL. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఎక్కడంటే డయాగ్రామ్ అంతా బాగా చేస్తారు, పర్ఫెక్ట్గా చేస్తారు క్వశ్చన్ అంతా కూడా. లాస్ట్కి ఎంత టఫ్ అయినా సరే చాలా చాలా నీట్గా డయాగ్రామ్ వేస్తారు. ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి కన్ఫ్యూజ్ అవుతారు. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, సపోజ్ ఏ అండ్ బి మేల్ ఫిమేల్, ఐ అండ్ కే మేల్ ఫిమేల్. ఇప్పుడు చూడండి, ఇదొక ఆప్షన్, ఏ అండ్ బి మేల్ ఫిమేల్, ఐ అండ్ కే మేల్ ఫిమేల్.
Is there any difference between these two cases? Both are same. సపోజ్ ఈ కేసు కానీ ఫస్ట్ కేసు తీసుకున్నారు అనుకోండి. ఫస్ట్ కేసులో హూ ఇస్ ద సన్ ఆఫ్ ఏ అండ్ బి, హూ ఇస్ ద చైల్డ్ ఆఫ్ ఏ అండ్ బి? సన్ కాదు, చైల్డ్. ఐ ఆర్ కే. సపోజ్ ఇఫ్ యు టేక్ దిస్ వన్, హూ ఇస్ ద చైల్డ్ ఆఫ్ ఏ అండ్ బి? ఐ ఆర్ కే? దట్ ఈస్ గుడ్ ఐ. మీకు మొత్తం ఎంటైర్ కాన్సెప్ట్ దీంట్లో బేస్ అయింది, ఈ సింబల్స్ లో బేస్ అయింది. ఓకే, ఇక్కడ జనరల్ గా ఏంటంటే గాబ్రాలో ఈ విధంగా చేసేటప్పుడు ఏంటవుతుంది అంటే, ఇక్కడ మనకి ఈ ఐ సన్నా లేకపోతే కే డాటరా అనేది తెలియదు. మనం పజిల్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్ పర్సన్ మీద మీరు లైన్లు కానీ తీసుకున్నారంటే పజిల్ అంతా అయిపోయిన తర్వాత మన ఆన్సర్ చాలా ఈజీ అవుతుంది. లేదు, పజిల్ అంతా చేసిన తర్వాత ఈ విధంగా పెట్టినప్పుడు ఐ సన్నా లేదా కే డాటరా అనేది కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిందంటే మనకు పోయే మార్కులు ఎన్ని? 1.25 మార్క్స్ మనకు వస్తే 1 మార్క్. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో డయాగ్రామ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద పజిల్. ఎందుకంటే నెక్స్ట్ నేను పజిల్స్ చెప్పేటప్పుడు అన్ని కూడా డయాగ్రామెటిక్గా ఉంటాయి చాలా మటుకు. అక్కడ డయాగ్రామ్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా వేయకపోతే పజిల్ మీరు ఎంత చేసినా సరే లాస్ట్కి మీకు వచ్చే మార్క్స్ అయితే మాత్రం కంప్లీట్ 0 కాదు, 5 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు -2.5 మార్క్స్. అది మాత్రం గుర్తుంచుకోండి. మనకు రావాల్సిన మార్క్స్లో నుంచి మళ్ళీ పోతున్నాయి కూడా. ఓకే, నా ఇక్కడ చూడండి. డయాగ్నల్ లైన్ ఆర్ వర్టికల్ లైన్ ఈజ్ రిప్రజెంట్స్ పేరెంట్ చైల్డ్ రిలేషన్, రైట్? హియర్ A and B are parents of I, K, L. I, K, L are children of A and B. Okay. H and G are parents of N and P. N and P are children of H and G. D and E are parents of Q and S. Q and S are children of D and E. Okay. Now, parents మనకి ఏంటి? మేల్ అయితే father, female అయితే mother, right? Here H is a mother of N and P and G is a father of N and P. Here A is a father of I, K, L and B is a mother of I, K, L. Here D is a mother of Q and S. And what is the E? E is a father of Q and S. Right? In the upper generation, suppose a male person, that is father. Suppose female person, that is mother. Okay. Now come to the lower generation. Here N is a male person. N and P are children of H and G. I, K, L are children of A and B. Q and S are children of D and E. Here if you observe, N and P are same parent children. Same parent children are called as sibling. That means N and P are called as sibling. I, K, L are sibling. Q and S are also called as sibling. Here brother or sister ఎక్కడ వస్తుంది మనకి? ఓన్లీ సిబ్లింగ్ లోనే. మనం ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడుకుంటాం, మీ చిన్నాన్న గారు అబ్బాయి ఉన్నాడు, మీ చిన్నోడైతే తమ్ముడు అని పిలుస్తారు, అంతే కదా? అదే పెద్దోడైతే అన్నయ్య అంటాం. కానీ ఇక్కడ మాత్రం మన బ్లడ్ రిలేషన్ దీంట్లో కజిన్. అక్కడ అన్నయ్య, తమ్ముడు, చెల్లి, అక్క అనేది ఎప్పుడు వస్తుందంటే ఓన్లీ సిబ్లింగ్ మాత్రమే వస్తుంది. ఓకేనా? చిన్నాన్న కొడుక లేదా పెదనాన్న కొడుక, పిన్ని కొడుక, పెద్దమ్మ కొడుక, ఇవేవి తీసుకున్నా సరే వాళ్ళందరూ కూడా కజిన్సే. ఓకే, బ్రదర్ అనేది సేమ్ పేరెంట్ చిల్డ్రన్. మీ ఫాదర్ సన్ అయితేనే బ్రదర్. ఓకే, కో బ్రదర్ వేరు. కో బ్రదర్ అంటే మళ్ళీ తోడల్లులు అంటాం. సో ఇక్కడ కో బ్రదర్ కాన్సెప్ట్ కాదు. ఓకేనా? నెక్స్ట్ హాఫ్ బ్రదర్ ఉంటుంది. హాఫ్ బ్రదర్ అంటే ఏంటంటే సవతి మదర్ ఎవరుంటే స్టెప్ మదర్ అంటారు, చూసారా? స్టెప్ మదర్ సన్ ఏమో హాఫ్ బ్రదర్ అంటారు. కానీ మీకేంటంటే ఈ స్టేజ్ లో మనకి హాఫ్ బ్రదర్ అలాంటి కాన్సెప్ట్ ఎలాగ మనకి ఎగ్జామ్లు ఇవ్వరు కాబట్టి దాని గురించి మీరు అంత వరి అవ్వద్దు. ఓకే, బ్రదర్ ఆర్ సిస్టర్ అనేది సేమ్ పేరెంట్ చిల్డ్రన్, సిబ్లింగ్ లో మాత్రమే మనం కన్సిడర్ చేయాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, నౌ ఎన్ అండ్ పి ఆర్ సిబ్లింగ్. I, K, L are sibling. Q and S are sibling. Now, here N is a son of H and G and P is a daughter of H and G. Okay, here I is a daughter of
A and B, and L is a daughter of A and B. Q is a son of D and E, and S is a son of D and E. Now, how is K related to A and B? It's a very, very dangerous point in blood relations concept. How is K related to A and B? First, you find out what is the sex of that person. What is the sex of K? We don't know. Unless until you know the sex of that person, we can't say, can't be determined. Data is insufficient. Data is not sufficient. Data is inadequate. ఈ 5 ఆప్షన్స్ ఏదైనా అవుతుంది. Here we know that I, K, L are sibling. But how is K related to I? We don't know. How is I related to K? I is a sister of K. How is K related to L? We don't know. How is L related to K? L is a sister of K. ఇక్కడ how is N related to P? N is a brother of P. How is P related to N? P is a sister of N. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే Q and S are sibling. How is Q related to S? Q is a brother of S. How is S related to Q? S is a brother of Q. Okay, here, next. How is P related to I? How is P related to I? First you check whether those two persons are sibling or not. వాళ్ళిద్దరు సిబ్లింగ్ అవుతారా? సారీ, వాళ్ళిద్దరు సిబ్లింగ్ అవుతారా? లేదు. ఇంకా సిబ్లింగ్ అవ్వకపోతే ఏంటి? సేమ్ జనరేషన్. ఓకే, ఆ మ్యారేజ్ అయిన తర్వాత రిలేషన్ అని ఉందా? లేదు. సే సింప్లీ కజిన్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్నాన్న కూతురు కాబట్టి చెల్లి అవుతుంది, లేకపోతే అక్క అవుతుంది అనే కాన్సెప్ట్ అయితే మాత్రం పెట్టుకోవద్దు. బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఎప్పుడు కూడా సిబ్లింగ్ మాత్రమే. ఓకే, మీరు చిన్నాన్న కూతురా లేదా పెదనాన్న కూతురా, చిన్నాన్న కొడుక, పెదనాన్న కొడుక, దొడ్డమ్మ కూతురా, దొడ్డమ్మ కొడుక, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మనకి కజిన్ మాత్రమే. అత్త కొడుకు, అత్త కూతురు, మాయి కొడుకు, మాయి కూతురు, వీళ్ళందరూ కూడా కజిన్సే. ఓకే, జస్ట్ కజిన్. నౌ how is P related to I? P is a cousin of I. How is I related to P? I is a cousin of P. Okay, how is P related to L? P is a cousin of L. How is L related to P? L is a cousin of P. Okay, now how is P related to K? P is a cousin of K. How is K related to P? ఇక్కడ మళ్ళీ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కాంట్ బి డిటర్మైన్ అంటారు. ఎందుకు కాంట్ బి డిటర్మైన్ అంటే ఇక్కడ మనకి కే సెక్స్ తెలియదు కదా సార్, ఎలా చేస్తాము అని చెప్పేసి అని. కానీ అక్కడ ఆ సెక్స్ అనేది ఎప్పుడు తెలియాలి? సిబ్లింగ్కి, బ్రదరా సిస్టరా తెలియడానికి. మరి కజిన్ అంటే ఏంటి? కజిన్ లో మేల్ కానీ ఫిమేల్ కానీ చెప్తామా? చెప్పం కదా. సో ఇక్కడ కే అనేవాడు మేల్ అయినా ఫిమేల్ అయినా ఏదైనా సరే K is a cousin of P. ఓకే, సిబ్లింగ్ లో మనం కన్సిడర్ చేసినప్పుడు మాత్రం మేల్ ఆర్ ఫిమేల్ తెలియాలి. హౌ ఇస్ K రిలేటెడ్ టు I? కాంట్ సే, కాంట్ బి డిటర్మైన్, డేటా ఇస్ ఇన్సఫిషియంట్, డేటా ఇస్ ఇనాడ్వకేట్. ఓకే, హౌ ఇస్ K రిలేటెడ్ టు P? K is a cousin. ఓకే, మన కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అంటాం, కానీ కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ కాదు. ఆడ మేల్ అయినా ఫిమేల్ అయినా కజిన్ అని మాత్రమే అంటాం. ఓకే, కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్ అంటే మనం మన వాడుకలో మాట్లాడుకుంటాం, కానీ దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఓకేనా? ఇప్పుడు ఎవరైనా సరే మీ పిన్ని కొడుకుని తీసుకెళ్ళి ఎవరికైనా మా కజిన్ బ్రదర్ అనకండి, కజిన్ అనే అనండి. ఓకేనా? అక్కడ తెలిసి అనుకోండి, బ్రదర్ కజిన్ బ్రదర్ ఏంటని అడుగుతారు మళ్ళీ. ఓకే, రైట్. నెక్స్ట్, ఇయర్ how is A related to IKL? A is a father of IKL. How is B related to IKL? B is a mother of IKL. How is H related to N and P? H is a mother of N and P. How is G related to N and P? G is a father of N and P. How is D related to Q and S? D is a mother of Q and S. How is E related to Q and S? E is a father of Q and S. Now come to the lower generation.
How is N related to H and G? N is a son of H and G. How is P related to H and G? Here P is a daughter of H and G. Okay. How is I related to A and B? I is a daughter of A and B. How is L related to A and B? L is a daughter of A and B. How is K related to A and B? Can't say. ఎందుకంటే మనకి అక్కడ మేల్ ఫీమేల్ తెలియదు కాబట్టి can't say. How is Q related to D and E? Q is a son of D and E. How is S related to D and E? S is a son of D and E. సో ఇక్కడ ఎన్ని రిలేషన్ మనం డిస్కస్ చేస్తాం? 4 రిలేషన్స్. ఏంటి? అప్పర్ జనరేషన్ లో ఫాదర్ మదర్, లోవర్ జనరేషన్ లో సన్ డాటర్. రైట్. నెక్స్ట్, హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఓ? నేను మీకు ఏం చెప్పాను? ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య బ్లడ్ రిలేషన్ ఉందా లేదా చెక్ చేయమన్నాను. హెచ్ కి ఓకి బ్లడ్ రిలేషన్ ఏమైనా ఉందా? లేదు. వీళ్ళ రిలేషన్ ఎప్పుడు వచ్చింది? ఓ అనే పర్సన్ ఎన్ని మ్యారేజ్ చేసుకోవడం వల్ల హెచ్ ఎన్ కి మదర్ అవ్వడం వల్ల అప్పుడు మాత్రమే రిలేషన్ ఫామ్ అయింది. మ్యారేజ్ తర్వాత రిలేషన్ ఫామ్ అయితే మీకు ఏం చేయమని చెప్పాను? జస్ట్ యాడ్ ఇన్ లా. ఇక్కడేంటి? హెచ్ ఈజ్ ఎ మదర్ ఆఫ్ ఎన్. హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఓ? మదర్ ఇన్ లా. దట్ మీన్స్ హస్బెండ్ మదర్ ఈజ్ మదర్ ఇన్ లా. ఇన్ ద సేమ్ వే wife mother is mother-in-law. That means spouse mother. Spouse అంటే ఏంటి అవ్వాలి? either wife or husband. Spouse mother is mother-in-law. Spouse father is father-in-law. What is the spouse? either wife or husband. Okay. That means wife mother is mother-in-law. Husband mother is mother-in-law. Wife father is father-in-law. Husband father is father-in-law. Okay, how is H related to O? H is a mother of N. Here, mother's husband's mother. So H is a mother-in-law of O. How is G related to O? G is a father of N. N is a husband of O, husband's father. So G is a father-in-law of O. How is A related to J? A is a father of I. I is a wife of J, wife father. A is a father-in-law of J, and B is a mother-in-law of J. A is a father-in-law of M. B is a mother-in-law of M. D is a mother-in-law of R. E is a father-in-law of R. In the upper generation, father-in-law, mother-in-law. What of the lower generation? Son's wife, daughter-in-law, daughter's husband, son-in-law. Okay, here how is O related to H and G? Son's wife. So O is a daughter-in-law of H and G. How is J related to A and B? J is a husband of I, and I is a daughter of A and B. So J is a son-in-law of A and B. How is M related to A and B? M is a husband of L. L is a daughter of A and B, daughter's husband. So M is a son-in-law of A and B. How is R related to D and E? Here, we know that Q is a male person. What is the sex of R? That is question mark. Okay. Now, if you observe, this is the and symbol. And symbol is represents wife and husband. Here Q is a male person. What is the R? R definitely female. R definitely female. అంతేకాని మనం ఏంటంటే మన ఎగ్జామ్ లో ఎప్పుడు కూడా ఓన్లీ లీగల్ రిలేషన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ఓకే, సో డిడ్ యు గెట్ ద డిఫరెన్స్ బిట్వీన్ K and R? In this case we don't know sex of K, but what about this case? We know the sex of R. What is the sex of R? R is a female person. Is it clear, all of you? Right. So అక్కడ మనకి ఆర్ సెక్స్ మనకి తెలిసినా తెలియకపోయినా ఆర్ డెఫినెట్లీ ఫిమేల్. ఎందుకంటే ఇక్కడ అండ్ సింబల్ ఉంది అండ్ క్యూ ఈజ్ ఎ మేల్ పర్సన్. సో సన్స్ వైఫ్ ఈ డాటర్ ఇన్ లా. ఆర్ ఈజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్ డి అండ్ ఈ. ఇప్పటికి ఎన్ని రిలేషన్ డిస్కస్ చేస్తాం? అప్పర్ జనరేషన్ లో
4. లోవర్ జనరేషన్ లో 4. అప్పర్ జనరేషన్ ఏంటి? ఫాదర్, మదర్, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా. వాట్ ఇస్ ద లోవర్ జనరేషన్? సన్, డాటర్, సన్ ఇన్ లా అండ్ డాటర్ ఇన్ లా. రైట్? నౌ నెక్స్ట్ కేస్. Now, how is C related to IKL? How is C related to IKL? C, IKL. C is a brother of B. B is a mother of IKL. Mother's brother. Mother's brother is called as uncle. Father's brother is also called as uncle. ఓకేనా? ఇది మనకి ఏంటంటే సిటీస్ చాలా ఎక్కువ అంకుల్, ఆంట్ అంటున్నా కదా. ఓకే. పేరెంట్ బ్రదర్, అంకుల్. పేరెంట్ సిస్టర్, ఆంట్. హియర్ సి ఈజ్ ఎ అంకుల్ ఆఫ్ IKL. G is a uncle of IKL. Why? Because G is a brother of A. Next, A is a father of IKL. Father's brother, uncle. Next, D is a aunt of IKL. And F is a aunt of IKL. That means father's brother, uncle. Mother's brother, uncle. Father's sister, aunt. Mother's sister, ఆంట్. మన తెలుగులో తీసుకుంటే ఆ అమ్మ చెల్లిని ఏమన్నా పిన్ని అంటాం, అమ్మ అక్కనే పెద్దమ్మ అంటాం, పెద్దమ్మ దొడ్డమ్మ ఇది అంటాం కదా. ఎస్. అదే మనకి ఫాదర్ సిస్టర్ అయితే అత్త అంటాం, కొంతమంది బాప్ప అంటారు. ఓకే. ఇక్కడ ఏంటంటే మరి ఫాదర్ సిస్టర్, మదర్ సిస్టర్ కూడా ఆంట్ అంటాం. మరి డిఫరెన్స్ ఏంటి? మదర్ సైడ్ రిలేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ మెటర్నల్ రిలేషన్స్. మదర్ సైడ్ రిలేషన్స్ ఆర్ కాల్డ్ యాజ్ మెటర్నల్ రిలేషన్స్. మరి ఫాదర్ సైడ్ ఏమంటాం మనం? పెటర్నల్ రిలేషన్స్. హియర్ మదర్స్ బ్రదర్, మెటర్నల్ అంకుల్. మదర్స్ సిస్టర్, మెటర్నల్ ఆంట్. ఫాదర్స్ బ్రదర్, పెటర్నల్ అంకుల్. ఫాదర్స్ సిస్టర్, పెటర్నల్ ఆంట్. అయితే మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు, హౌ ఈజ్, జస్ట్ మూమెంట్, హౌ ఈజ్ ఈ రిలేటెడ్ టు ఎల్? బి అండ్ డి ఆర్ సిస్టర్స్. బి అండ్ డి ఆర్ సిస్టర్స్. ఇప్పుడు ఏం చెప్పాను? బి సిస్టర్ ఏమంటాం? మెటర్నల్ ఆంట్, అంటే మదర్ సిస్టర్ కాబట్టి. మరి అత్త వాళ్ళ హస్బెండ్ ఏమంటాం? అత్తలు ఆయన మావయ్య అంటాం కదా. ఇక్కడ ఏమంటే సే అంకుల్ ఓన్లీ. ఇక్కడ మెటర్నల్ ఆర్ పెటర్నల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? పేరెంట్ సిబ్లింగ్ మాత్రమే మెటర్నల్ ఆర్ పెటర్నల్ యూజ్ చేస్తాం. సిబ్లింగ్ కాకుండా ఇంక ఏ రిలేషన్ అయినా సరే, మేల్ అయితే అంకుల్, ఫిమేల్ అయితే ఆంట్, అంతే. ఓకే. ఓకే. పేరెంట్స్ సిబ్లింగ్, పేరెంట్ బ్రదర్, అంకుల్. ఫాదర్ బ్రదర్, పెటర్నల్ అంకుల్. మదర్ బ్రదర్, మెటర్నల్ అంకుల్. వాళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా సరే సే సింప్లీ అంకుల్. మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి, అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. పేరెంట్ సిస్టర్, ఫాదర్ సిస్టర్, పెటర్నల్ ఆంట్. మదర్ సిస్టర్, మెటర్నల్ ఆంట్. రిమైనింగ్ ఎవరైనా సరే ఫిమేల్ అయితే ఆంట్. ఓకే. నాట్ ఆంటీ. ఓకే. ఆంట్. రైట్? నెక్స్ట్, మరి అప్పర్ జనరేషన్లో అంకుల్ అండ్ ఆంట్ అన్నాం. మరి లోవర్ జనరేషన్కి ఏంటి? హౌ ఈజ్ పి రిలేటెడ్ టు ఎఫ్? ఇక్కడ ఏంటంటే మేనకోడళ్ళు కూతురు వరుస ఉంటుంది. ఒకవేళ ఏంటంటే అక్క కూతురు అయ్యారనుకోండి, మేనకోడలు అంటాం. ఓకేనా? అదే అన్న కూతురు అంటే కూతురు వరుస అంటాం. ఇక్కడ అక్క కూతురైనా, అన్న కూతురైనా, లేకపోతే కజిన్ కూతురైనా, ఎవరైనా సరే నీస్. ఓకే. అంటే సిబ్లింగ్ ఆర్ కజిన్ డాటర్ ఈజ్ కాల్డ్ యాజ్ నీస్. అదే అక్క కొడుకు అయితే మేనల్లుడు అంటారు, లేకపోతే అన్న కొడుకు అంటే కొడుకు వరుస అంటాం, అంతే కదా. ఇక్కడ ఏంటంటే అక్క కొడుకైనా, అన్న కొడుకైనా,
కజిన్ కొడుకైనా ఎవరైనా సరే నెవ్యూ, రైట్? ఎయిదర్ sibling or cousin daughter is called as niece. Either sibling or cousin son is called as nephew. ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ జనరేషన్ గ్యాప్ ఎంత మనం 1 తీసుకున్నాం. ఇఫ్ ద జనరేషన్ గ్యాప్ బిట్వీన్ 2 పర్సన్స్ ఇస్ 1, దెన్ ద పాసిబుల్ రిలేషన్స్ ఆర్ 12. ఏంటి? ఫాదర్, మదర్, సన్, డాటర్, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, అంకుల్, ఆంట్, నెవ్యూ అండ్ నీస్. ఓకే, ఇక్కడ నోట్ చేస్తాను. అందరికి ఒకసారి నోట్ చేసుకోండి. జస్ట్ పాజ్ చేయండి, వీడియో పాజ్ చేసి నోట్ చేసుకోండి. రైట్? If the generation gap between 2 persons is 1, then the possible relations are father, mother, okay, uncle, aunt, father-in-law, mother-in-law, son-in-law, daughter-in-law. Next, nephew, niece, nephew, niece, son, daughter. Total 12. Okay, here father తెలుసు, మదర్ తెలుసు, అంకుల్ తెలుసు, ఆంట్ తెలుసు. నెక్స్ట్ ఏం చేస్తారు? మెటర్నల్ అంటే ఏంటి? మదర్ సైడ్ రిలేషన్స్. మదర్ సైడ్ రిలేషన్స్ called as maternal. Father side relations are called as paternal. Father side relations. Okay, mother side relations are called as maternal relations and father side relations are called as paternal relations. Father brother, paternal uncle. Mother's brother, maternal uncle. Father sister, paternal aunt. Mother's sister, maternal aunt. ఓకే, నెక్స్ట్ ఏదో సిబ్లింగ్ అంటే ఏంటి అవ్వాలి? సిబ్లింగ్ అంటే మీనింగ్ ఏంటి? సిబ్లింగ్, సిబ్లింగ్ అంటే సేమ్ పేరెంట్ చిల్డ్రన్. మీకు ఎవరైనా సరే ఎవరైనా మీ తమ్ముని పరిచయం చేశారనుకోండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఏమంటారు? మీ సొంత తమ్ముడని అడుగుతారు. ఇక్కడ సొంత అద్దె కాదు కదా, సొంత అంటే ఏంటి? సేమ్ పేరెంట్ చిల్డ్రన్. సేమ్ పేరెంట్ చిల్డ్రన్ అనుకోండి, అవునండి అంటాం. లేదు మా చిన్నాన్న కొడుకు అన్నారు అనుకోండి, కాదు మా చిన్నాన్న కొడుకు అంటాం. ఆ చిన్నాన్న కొడుకు అనేది ఏంటవుతుంది? కజిన్ అవుతుంది. లేదంటే మా సొంత తమ్ముడు అన్నారు అనుకోండి, అది సిబ్లింగ్ అంటాం. ఓకేనా? సేమ్ పేరెంట్ చిల్డ్రన్ ఆర్ కాల్డ్ యాజ్ సిబ్లింగ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం? జనరేషన్ గ్యాప్ 0 అయితే మనం 7 రిలేషన్స్ డిస్కస్ చేసాం. ఏంటంటే బ్రదర్, సిస్టర్, వైఫ్, హస్బెండ్, బ్రదర్ ఇన్ లా, సిస్టర్ ఇన్ లా అండ్ కజిన్. జనరేషన్ గ్యాప్ 1 అయితే ఎన్ని చేస్తాం? మనం 12 రిలేషన్స్ డిస్కస్ చేసాం. ఏంటి మనకి? ఫాదర్, మదర్, సన్, డాటర్, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా, సన్ ఇన్ లా, డాటర్ ఇన్ లా, అంకుల్, ఆంట్, నెవ్యూ అండ్ నీస్. నెవ్యూ అంటే ఏంటి? either sibling or cousin's son. What is the niece? Either sibling or cousin's daughter. Right? So this is the generation gap between 2 persons is 1. So total 19 relations are over. Okay, maximum part అయిపోయినట్టే. Now, if the generation gap between 2 persons is 2, then how many relations are possible? చూడండి, ఇక్కడ ఏంటంటే మీకు ఈ ఫస్ట్ వీడియో మళ్ళీ మళ్ళీ రివైండ్ చేసుకుంటూ మీరు వినండి. ఎందుకంటే మనకి ఇది ఏంటి, మనకి వింటున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ పార్ట్కి వచ్చేసరికి ఏంటంటే కొంచెం డిఫికల్ట్ ఫేస్ చేస్తామన్నమాట. వన్స్ మనకి రిలేషన్ అంటే ఎక్కడ డిఫికల్ట్ ఫేస్ చేస్తాము అంటే, ఇక్కడ మెటర్నల్, పెటర్నల్, అంకుల్, ఓన్లీ సింగిల్ అంకుల్ ఎప్పుడు అంటాము, అలాంటిది డౌట్ వస్తుంది. ఓకే, ఒకటే గుర్తుంచుకోండి, పేరెంట్ సిబ్లింగ్ అయితే మెటర్నల్ ఆర్ పెటర్నల్ యూజ్ చేస్తాం. లేదు అంటే ఆ మెటర్నల్ అంకుల్, పెటర్నల్ అంకుల్ అనేది యూజ్ చేయకుండా జస్ట్ సే సింప్లీ అంకుల్ ఆర్ ఆంట్. ఓకే, నెక్స్ట్
suppose yes, 7 more persons, T, U, V, W, X, Y and Z. Okay, అండ్ నెక్స్ట్ సక్సెస్ ఆఫ్ దోస్ పర్సన్స్. ఇంకా మీకు ఇందులో ఏంటంటే అక్కడ మనకి కాన్ బి డిటర్మైన్ ఎక్కడ అన్ని మనకి ఇంకా క్లియర్గా మీకు పిక్చర్ ఉందని అనుకుంటున్నాను నేను. ఓకే, లేదంటే మాత్రం మరొకసారి క్రాస్ చెక్ చేసుకొని అప్పుడు ఏంటంటే మళ్ళీ అంటే రివైండ్ చేసి ఒక 2-3 టైమ్స్ ఉన్నారనుకోండి, నెక్స్ట్ పజెస్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఓకేనా? నౌ ఇఫ్ ద జనరేషన్ గా బిట్వీన్ 2 persons is 2 ఫ్రమ్ A to T, here only 4 రిలేషన్స్, ఓన్లీ 4 రిలేషన్స్. ఆ 4 రిలేషన్స్ ఏంటంటే అప్పర్ జనరేషన్ లో గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్. Okay, see, if the generation gap between 2 persons is 2, then the possible relations are 4. ఏంటి మనకి? గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ డాటర్. ఓకే, అప్పర్ జనరేషన్ మేల్ అయితే గ్రాండ్ ఫాదర్ అంటాం, ఫిమేల్ అయితే గ్రాండ్ మదర్ అంటాం. లోవర్ జనరేషన్ సేమ్, మేల్ అయితే గ్రాండ్ సన్, ఫిమేల్ అయితే గ్రాండ్ డాటర్. ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్ ఏం చేసి కొంచెం డిఫికల్ట్ లెవెల్ పెంచినప్పుడు ఏం చేస్తారంటే గ్రాండ్ పేరెంట్ బ్రదర్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రేట్ అంకుల్. చాలా మంది గ్రాండ్ అంకుల్ అంటారు, గ్రాండ్ అంకుల్ మాత్రం కాదు, బీ కేర్ఫుల్. ఓకే, ఇక్కడ ఏంటి మనకి గ్రాండ్ పేరెంట్ బ్రదర్, గ్రేట్ అంకుల్. అలాగే మరి సిస్టర్ అయితే గ్రేట్ ఆంట్. నెక్స్ట్ ఇక్కడ కూడా మెటర్నల్ ఆర్ పెటర్నల్ యూజ్ చేస్తాం. ఏంటంటే మనకి తాతయ్య అన్నారు అనుకోండి, ప్రాబ్లం లేదు. అదే ఫాదర్ మదర్ని నానమ్మ అంటాం, మదర్ని అమ్మమ్మ అంటాం, అంతే కదా. ఇక్కడ ఫాదర్ బ్రదర్, పెటర్నల్ గ్రాండ్ మదర్, మదర్స్ మదర్, మెటర్నల్ గ్రాండ్ మదర్. ఓకే, ఫాదర్ పెటర్నల్ గ్రాండ్ ఫాదర్, మదర్ మెటర్నల్ గ్రాండ్ ఫాదర్, ఫాదర్ మదర్ paternal grandmother, mother maternal grandmother. Is it clear? ఆ మెటర్నల్ ఆర్ పెటర్నల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? ఓన్లీ పేరెంట్స్ యొక్క బ్లడ్ రిలేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే. అంటే పేరెంట్స్ సిబ్లింగ్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ అక్కడ మాత్రమే మనం యూజ్ చేస్తాం. అది తప్ప ఇంకెక్కడ మెటర్నల్ ఆర్ పెటర్నల్ అనేది యూజ్ చేయం. దిస్ ఈస్ ద టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ బ్లడ్ రిలేషన్స్. ఓకే, ఈ బ్లడ్ రిలేషన్స్ బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేస్తాం. మీరు ఇక్కడ వరకు అయిన వెంటనే వీడియో మళ్ళీ రివైండ్ చేసుకోండి, మళ్ళీ 2-3 టైమ్స్ చూడండి, అప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది. అయిన తర్వాత అప్పుడు మన క్వశ్చన్స్లోకి వెళ్ళండి. ఆ క్వశ్చన్స్ కూడా ఏం చెప్పాను మీకు ఆల్రెడీ, మీకు నెంబర్ సిరీస్ చెప్పినప్పుడు చెప్పాను. క్వశ్చన్ కనబడగానే పాజ్ చేయండి, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి. ఆ వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు నా ఎక్స్ప్లెనేషన్ చూడండి. అప్పుడు మీరు టాలీ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఎక్కడ మిస్టేక్ చేశారనేది తెలుస్తుంది. ఇనీషియల్గా ఎన్ని మిస్టేక్స్ చేసినా ప్రాబ్లం లేదు, బట్ ఆ మిస్టేక్ ఎక్కడ చేస్తామనేది మీరు ఐడెంటిఫై చేయగలిగితే యూ విల్ గెట్ ద ఎగ్జాక్ట్ మార్క్. ఇంకోటి గుర్తుంచుకోండి, మీరు కరెక్ట్ చేస్తే మీకు వచ్చేది 1 మార్కే. మీరు మిస్టేక్ చేస్తే మీరు కావాలని చేసిన మిస్టేక్ 1 మార్క్తో పాటు నెగిటివ్ మార్క్ కూడా పోతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఓకే, నౌ బేస్డ్ ఆన్ దిస్ కాన్సెప్ట్ I'm going to explain some questions. Right. First one. How is A's father's only son's only son related to A? ఇక్కడ A father male person, father's father another father. ఓన్లీ సన్ అంటే ఏమవ్వాలి? ఏస్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే ఎఫ్ వాళ్ళ ఫాదరే కదా అవ్వాలి. ఓన్లీ సన్, ఇక్కడ ఏస్ ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే గ్రాండ్ ఫాదర్స్ ఓన్లీ సన్, దట్ ఈస్ ద ఫాదర్. ఓన్లీ సన్, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓన్లీ సన్ అంటే ఇక్కడ 2 కాన్సెప్ట్స్ వస్తాయి. ఆ 2 కాన్సెప్ట్స్ ఏంటంటే ఒక్కలే మేల్ చైల్డ్ ఉండి రిమైనింగ్ అంత గర్ల్ చైల్డ్స్ ఉన్నారనుకోండి, ఓన్లీ సన్ అన్న అదొక కాన్సెప్ట్ ఉంటుంది.
ఇంకొక కాన్సెప్ట్ ఏముంటుంది, అసలు కిడ్సే లేకుండా ఓన్లీ సింగిల్ కిడ్ మేల్ అయ్యారు అనుకోండి, దట్ ఈస్ ఎనదర్ కాన్సెప్ట్. సో బట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, డిపెండ్ అపాన్ ద ఆప్షన్స్. ఇక్కడ సపోజ్ మనం ఇక్కడ ఏని మనం సన్ అని ఓన్లీ సన్ అనుకున్నారనుకోండి, ఇక్కడ ఓన్లీ వన్ సన్ అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, హిమ్సెల్ఫ్. ఓన్లీ సన్ రిలేటెడ్ టు ఏ, హిమ్సెల్ఫ్ ఇస్ ద ఆన్సర్. Okay, suppose in your examination, in your options himself is there, answer is himself. ఇక్కడ లేదనుకోండి, అప్పుడంటే ఇక్కడ మేల్ అవుతారు. ఇక్కడ పర్సన్ మన ఎవరో మనకు అనవసరం, బట్ ఇక్కడ ఏంటి మనకి మేల్ పర్సన్. వీళ్ళు ఏ అండ్ దిస్ పర్సన్ ఏంటవుతారు, సిబ్లింగ్. ఎందుకు సిబ్లింగ్, సేమ్ పేరెంట్ కాబట్టి. ఇక్కడ సిబ్లింగ్ అయితే ఇక్కడ మేల్ అయినప్పుడు ఈ పర్సన్ ఏకి ఏమవ్వాలి, బ్రదర్. సో ఒకవేళ బ్రదర్ అనే ఆప్షన్ ఉంటే హిమ్సెల్ఫ్ అనే ఆప్షన్ ఉండదు. ఒకవేళ హిమ్సెల్ఫ్ అనే ఆప్షన్ ఉంటే బ్రదర్ అనేది ఉండదు. అది మా చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ వాడు ఏమన్నాడంటే, ఏ అనే పర్సన్ ఉన్నారు, ఏకి ఫాదర్ ఒకరు ఉన్నారు, ఫాదర్కి ఇంకొక ఫాదర్ ఉన్నారు, ఆ ఫాదర్కి ఓన్లీ సన్ అంటున్నాడు. అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ సన్. గ్రాండ్ ఫాదర్కి ఓన్లీ సన్ అంటే ఫాదరే కదా, ఫాదర్స్ ఓన్లీ సన్. అంటే ఇప్పుడు ఏంటవ్వాలి, ఏ అని అవ్వచ్చు, లేకపోతే సమ్ అదర్ పర్సన్ అని అవ్వచ్చు. సమ్ అదర్ పర్సన్ అయ్యారు అనుకోండి, ఆ పర్సన్ ఏకి ఏమవుతాడు, బ్రదర్ అవుతాడు. డిపెండ్ అపాన్ ది ఆప్షన్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఈజ్ పీస్ మదర్, పీస్ మదర్, మదర్స్ మదర్, గ్రాండ్ మదర్, ఓన్లీ డాటర్ అంటే ఏంటవ్వాలి, పీ గ్రాండ్ మదర్ కి ఓన్లీ డాటర్ అంటే ఏంటవ్వాలి, మదరే కదా, మదర్స్ మదర్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఓన్లీ డాటర్, ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఆప్షన్స్ లోని హిమ్సెల్ఫ్ కానీ వచ్చింది అంటే హిమ్సెల్ఫ్ ఇస్ ద ఆన్సర్. హిమ్సెల్ఫ్ లేదు అంటే ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉంటారో, దిస్ పర్సన్ అండ్ పి, దీస్ టూ ఆర్ సిబ్లింగ్. సిబ్లింగ్ అంటే బ్రదర్ ఆర్ సిస్టర్ అవ్వాలి. ఇక్కడ మనకు తెలిసి క్లియర్లీ నో దట్ దిస్ ఇస్ ఎ ఫిమేల్ పర్సన్, దిస్ ఇస్ ఎ ఫిమేల్ పర్సన్. మరి ఫిమేల్ పర్సన్ అంటే ఏంటవుతుంది మనకి, ఆన్సర్ ఈజ్ సిస్టర్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఈస్ ఏస్ ఫాదర్, మదర్స్ అంటే ఏంటవ్వాలి, గ్రాండ్ మదర్. ఓన్లీ డాటర్ ఇన్ లా అంటే ఏంటవ్వాలి, ఓన్లీ డాటర్ ఇన్ లా మీన్స్ ఓన్లీ సన్స్ వైఫ్ ఆర్ నాట్. సో సన్స్ వైఫ్ సన్స్ వైఫ్ ఏంటవ్వాలి, ఏకి మదర్ అవుతారు. ఏ ఫాదర్, ఫాదర్స్ మదర్, ఏకి గ్రాండ్ మదర్. గ్రాండ్ మదర్ కి ఓన్లీ డాటర్ ఇన్ లా. ఓన్లీ డాటర్ ఇన్ అంటే ఓన్లీ సన్స్ వైఫ్, మదర్ ఇన్ లా. సి ఇఫ్ ఏస్ ఫాదర్స్ మదర్స్ ఓన్లీ డాటర్ ఇన్ లాస్ ఓన్లీ సన్ రిలేటెడ్ టు ఓన్లీ సన్ అంటే ఇక్కడ మేల్ ఉన్నారు. ఇక్కడ మేల్ ఉండేటప్పుడు ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, దట్ ఈస్ బ్రదర్. అదర్ ఆప్షన్ ఏంటి, హిమ్సెల్ఫ్. అది డిపెండ్స్ ఆన్ ఆప్షన్. కానీ 99% ఏంటంటే బ్రదర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎక్కడో రేర్ కేసెస్ లో బ్రదర్ ప్లేస్ లో హిమ్సెల్ఫ్ అని ఉంటుంది. ఓకే, అక్కడ మాత్రం చాలా జాగ్రత్త చూసుకోండి. సో ఇన్ దిస్ కేస్ వాట్ ఇస్ ద ఆన్సర్, ఆన్సర్ ఈజ్ బ్రదర్. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఈజ్ పీస్ మదర్, పీస్ మదర్, మదర్స్ ఫాదర్ అంటే గ్రాండ్ ఫాదర్, ఓన్లీ సన్ ఇన్ లా అంటే ఏంటవ్వాలి, ఫాదర్ అవ్వాలి. ఓకే, ఓన్లీ డాటర్ అక్కడ ఫీమేల్. సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమైంది మనకి, పి అండ్ దట్ పర్సన్ ఆర్ సిబ్లింగ్. పి అండ్ దట్ పర్సన్ సిబ్లింగ్ అయినప్పుడు అక్కడ ఆ పర్సన్ ఫిమేల్ అయితే ఇక్కడ ఏమవుతుంది మరి, సిస్టర్. హౌ ఈస్ పి రిలేటెడ్ టు, ఇక్కడ ఏంటంటే ఏ కాదు, ఇక్కడ పి. ఓన్లీ డాటర్ రిలేటెడ్ టు పి, దట్ ఈస్ ఎ సిస్టర్. ఓకే, నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఈస్ ఏస్ బ్రదర్స్ మదర్స్, మదర్ ఇన్ లాస్ ఓన్లీ డాటర్స్, సిస్టర్ ఇన్ లాస్ ఓన్లీ బ్రదర్స్, ఓన్లీ నెవ్యూ రిలేటెడ్ టు ఏ. ఇక్కడ ఏవేవో ఉంటుంది, ఏం అక్కర్లేదండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏస్ బ్రదర్,
ఏస్ బ్రదర్ మనకేం తెలియదు. మదర్స్ అంటే ఇద్దరికి మదరే కదా. మదర్ ఇన్ లా అంటే ఏంటవ్వాలి? ఇక్కడ ఫాదర్ ఎవరో ఉంటారు, ఫాదర్కి గ్రాండ్ మదర్. ఓకే, నౌ ఏస్ బ్రదర్స్, మదర్స్, మదర్ ఇన్ లాస్, ఓన్లీ డాటర్. ఇక్కడ మనకి ఫాదర్, రైట్? ఓన్లీ డాటర్ అంటే ఏంటవ్వాలి? ఎనదర్ పర్సన్. అక్కడ మనకి ఎనదర్ పర్సన్ అక్కడ ఏంటవ్వాలి? దట్ ఈస్ ద ఆంట్ ఆర్ నాట్. ఓకే, ఓన్లీ డాటర్, ఓన్లీ సిస్టర్ ఇన్ లాస్. ఓన్లీ డాటర్స్, ఓన్లీ సిస్టర్ ఇన్ లా అంటే ఏంటవ్వాలి? ఎఫ్ అండ్ ఏఆర్ సిబ్లింగ్. సో ఓన్లీ సిస్టర్ ఇన్ లా అంటే ఏంటవ్వాలి? దట్ ఈస్ ఏస్ మదర్. ఓన్లీ బ్రదర్స్, ఓన్లీ బ్రదర్స్ అంటే ఏంటవ్వాలి? దట్ ఈస్ అంకుల్. ఓకే, ఓన్లీ బ్రదర్స్, ఓన్లీ నెవ్యూ, ఓన్లీ నెవ్యూ రిలేటెడ్ టు ఏ. ఓన్లీ నెవ్యూ అంటే ఏంటవ్వాలి? దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ ఈ పర్సన్ మనకి మేల్ అని మనకు తెలుసు, అంటే ఈ పర్సన్ గురించి. నెవ్యూ అంటే ఏంటి? ఎదర్ sibling son or cousin son. M is a sister of you, sister's son. Sister's son is a nephew. This person is a nephew of you. This person, how is this person related to A? ఇక్కడ వీళ్ళేంటి మనకి? సిబ్లింగ్. సిబ్లింగ్ మేల్ పర్సన్ అంటే ఏంటి? ఆన్సర్ ఏంటి? దట్ ఈస్ బ్రదర్. అంతే, చాలా సింపుల్ అండి. ఇక్కడ మనకు క్వశ్చన్ చూసేటప్పుడు అస్సలు గాబరా పడద్దు. కూల్గా అది ఇమేజ్ చేసుకుంటూ డ్రా చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ పాజ్ చేయండి, ఆ క్వశ్చన్ సాల్వ్ చేయండి, మళ్ళీ తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీరు చూసారంటే దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఈజీ అండి. ఈ పీ సిస్టర్స్, అక్కడ పీ ఉన్నారు, పీ సిస్టర్ ఎవరో మనకు తెలియదు. పీ సిస్టర్స్ ఫాదర్, సో ఫాదర్, ఫాదర్ ఇన్ లా అంటే మదర్ యొక్క ఫాదర్. ఓకే, గ్రాండ్ ఫాదర్, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఓన్లీ సన్స్ అంటే మదర్స్ బ్రదర్, అంకుల్. ఓన్లీ బ్రదర్ ఇన్ లాస్ అంటే ఫాదర్ అవ్వాలి. ఓన్లీ సిస్టర్స్, ఆంట్. ఓకే, ఓన్లీ నీస్ అంటే ఏంటవ్వాలి? ఈ పర్సన్ నీస్ అవ్వాలి. ఓకే, ఆంట్. ఇక్కడ మీరు చెప్పండి, ఇక్కడ ఏకి నీస్ ఈ అమ్మాయి, ఇక పి అండ్ ఈ గర్ల్ ఏమవుతారు? సిబ్లింగ్ అవుతారు. ఇక్కడ ఈ సిబ్లింగ్ అంటే సేమ్ పేరెంట్ చిల్డ్రన్. మరి ఈ పర్సన్ పీకి ఏమవుతుంది? దట్ ఈస్ సిస్టర్. దట్స్ ఇట్. మన ఫస్ట్ చూడగానే మనకి మైండ్లో ఇది ఈజీ అనేది కాన్సెప్ట్ రావాలండి. ఇక్కడ ఏస్ బ్రదర్స్, మదర్స్, మదర్ ఇన్ లాస్, ఓన్లీ డాటర్స్, ఓన్లీ సిస్టర్స్, ఓన్లీ బ్రదర్స్, ఓన్లీ నెవ్యూ అనగానే అయ్యి బాబే అనుకుంటాం. కానీ మీరు పేపర్ మీద పెన్ పెట్టి అది డ్రా చేయడం మొదలు పెట్టారు అంటే అది ఆన్సర్ మీకు ఆటోమేటిక్ చాలా సింపుల్గా వస్తుంది. ఓకేనా? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఈస్ ఏస్ మదర్స్ ఓన్లీ సిబ్లింగ్స్, ఓన్లీ బ్రదర్ ఇన్ లాస్, ఓన్లీ ఫాదర్స్ సంథింగ్ 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 సంథింగ్. చూడండి, ఏస్ మదర్, మదర్, ఓన్లీ సిబ్లింగ్స్, ఓన్లీ బ్రదర్ ఇన్ లా. మదర్ యొక్క సిబ్లింగ్ కి బ్రదర్ ఇన్ లా అంటే ఏంటి అవ్వాలి? ఫాదరేనా? అది అర్థమైందా? ఇక్కడ మదర్ సిబ్లింగ్ ఎవరో మనకు తెలియదు, అది సిస్టర్ అయినా అవ్వచ్చు, బ్రదర్ అయినా అవ్వచ్చు. వాళ్ళకి బ్రదర్ ఇన్ లా అంటే ఏంటి అవ్వాలి? ఇక్కడ మనకి ఏంటంటే ఈ మదర్ యొక్క హస్బెండ్ అయినా అంతే. ఓకే, ఓన్లీ సిబ్లింగ్స్, ఓన్లీ బ్రదర్ ఇన్ లాస్. ఫాదర్స్, ఇక్కడ మనకి గ్రాండ్ ఫాదర్. ఓన్లీ గ్రాండ్ చైల్డ్, ఓన్లీ గ్రాండ్ చైల్డ్. ఇక్కడ ఏ అనే పర్సన్, ఏ అనే పర్సన్ మదర్ ఎం అండ్ ఎఫ్ కి చైల్డ్. ఇక్కడ మనకేంటి? ఓన్లీ గ్రాండ్ చైల్డ్ అంటున్నాడు. ఓన్లీ గ్రాండ్ చైల్డ్ అంటే ఇక్కడే కదా. సో వాట్ ఈస్ ద ఆన్సర్ రిలేటెడ్ టు ఏ? దట్ ఈస్ హిమ్సెల్ఫ్. ఇందాక కేసు ఏంటి? అక్కడ మనకి మేల్ ఆఫ్ ఫీమేల్ చాలా క్లియర్గా చెప్పాడు, బట్ ఇక్కడ మేల్ ఆఫ్ ఫీమేల్ అని ఏం చెప్పలేదు. గ్రాండ్ చైల్డ్ అంటున్నాడు. గ్రాండ్ చైల్డ్ అయినప్పుడు అక్కడ ఫిమేల్ అయినా అవ్వచ్చు, లేకపోతే మేల్ అయినా అవ్వచ్చు. ఇక్కడ ఓన్లీ అనే వర్డ్ యూజ్ చేశాడు. అంటే ఇక్కడ ఏంటవ్వాలి మనకి? ఏ హిమ్సెల్ఫ్ ఆర్ ఏ హర్ సెల్ఫ్, ఆర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్, డిపెండ్ అపాన్ ది ఆప్షన్. దట్స్ ఇట్. ఇన్ ద సేమ్ వే ఇది మీరు చేస్తారా? హౌ ఈజ్ పీస్ ఫాదర్స్, ఓన్లీ సిబ్లింగ్స్, ఓన్లీ సిస్టర్ ఇన్ లాస్, మదర్స్,
only grandchild related to. That is also herself or himself. Next question. పజిల్స్. ఇందులో మీ పజిల్స్ చిన్న చిన్న పజిల్స్ చేస్తాం. మనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు కొంచెం టఫ్ లెవెల్ చేద్దాం. ఓకేనా? వెరీ సింపుల్ అండి. కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి. వాట్ ఈస్ ద సెక్స్ ఆఫ్ పి? వి డోంట్ నో, లీవ్ ఇట్. కే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ పి. కే ఈజ్ ఎ మేల్ పర్సన్. పి ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ ఎం. సో పి ఈజ్ ఎ ఫిమేల్ పర్సన్. పి ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ ఎం. ఓకే, అంటే పి అండ్ ఎం అంటే సిబ్లింగ్ అవ్వాలి. సిబ్లింగ్ అంటే ఏంటి? సేమ్ పేరెంట్ చిల్డ్రన్ అవ్వాలి. ఎల్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎం. ఎల్ ఈజ్ ద సన్ ఆఫ్ ఎం. వాట్ ఈస్ ద సెక్స్ ఆఫ్ ఎం? వి డోంట్ నో, లీవ్ ఇట్. జే ఈజ్ ఓన్లీ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎం. జే ఈజ్ ఓన్లీ బ్రదర్ ఇన్ లా ఆఫ్ ఎం. ఇక్కడ ఎం కి సిస్టర్ ఎవరు? పి. మరి బ్రదర్ ఇన్ లా అంటే పికి హస్బెండ్ అవ్వాలి కదా. జే. నా హౌ ఈజ్ ఎం రిలేటెడ్ టు జే? బ్లడ్ రిలేషన్స్ లో మనం ఏదైనా ఒక రిలేషన్ ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ మనం తేలాల్సింది ఏంటంటే మేలా ఫిమేలా. ఇక్కడ మేలా ఫిమేలా తెలియదు. తెలియకపోతే ఏమంటాం? డేటా inadequate or data is insufficient or data is not sufficient. Okay, suppose how is J related to M? J is a brother-in-law of M. How is K related to M? K is a father of M. How is P related to M? P is a sister of M. How is L related to M? L is a son of M. How is M related to L? Can't say. How is M related to P? Can't say. How is M related to J? Can't say. How is M related to K? Can't say. Right? Next one. How is L related to K? How is L related to K? ఏంటి మనకి? Child, child, grandchild. L is a male person. And how is L related to K? That is grandson. How is M related to J? Can't say. Okay, next, if M is not the mother of L, if M is not the mother of L, then what happened? M is a father. M is not the mother of L, then how is M related to P? Then how is M related to P? ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఎం ఈజ్ ఎ మేల్ పర్సన్ తెలుసు. ఎం ఈజ్ ఎ మేల్ పర్సన్ అయినప్పుడు పి అండ్ ఎం సిబ్లింగ్ అయినప్పుడు ఎం పికి ఏమవుతారు? బ్రదర్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈజ్ బ్రదర్. మనకి ఇలాగ ఎప్పుడైనా ఇచ్చాడు అంటే ఈ డేటా విత్ రెస్పెక్ట్ టు దిస్ క్వశ్చన్ ఓన్లీ. ఇంకో క్వశ్చన్ ఇచ్చినప్పుడు అది మనం మెన్షన్ చేయకూడదు. ఎందుకంటే వాడు ఇక్కడ ఏదైతే డేటా ఇస్తున్నాడో ఈ డేటా మాత్రం దాన్ని బేస్ చేసుకుని మాత్రమే మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. ఇవన్నీ కూడా కన్స్ట్రైంట్స్. ఈ కన్స్ట్రైంట్స్ అనేవి ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు దట్ క్వశ్చన్ ఓన్లీ, అంతే తప్ప మిగిలిన వాటికి అయితే మాత్రం ఏమీ జరగదు. రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ బి ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ ఏ, బి ఈజ్ ఎ బ్రదర్ ఆఫ్ ఏ, డి ఈజ్ ఎ డాటర్ ఆఫ్ ఏ, డి ఈజ్ ఎ డాటర్ ఆఫ్ ఏ, ఎల్ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ బి, ఎల్ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ బి. ఓకే, ఇక్కడ బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఏం చేస్తాం మనం? హారిజాంటల్ ఏం చేస్తాం. ఓకే, ఇక్కడ వర్టికల్ లైన్ ఎప్పుడు కూడాను పేరెంట్ చైల్డ్ రిలేషన్ అంటాం. ఓకేనా? నెక్స్ట్, రైట్, ఎల్ ఈజ్ ఎ సిస్టర్ ఆఫ్ బి. అండ్ నెక్స్ట్, ఎం ఈజ్ ద బ్రదర్ ఆఫ్ డి. అంటే డి అండ్ ఎం ఏంటి? సిబ్లింగ్. ఇక్కడ ఎం ఇస్ ఎ బ్రదర్ అని చాలా క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి మనకి ప్రాబ్లమే లేదు. ఇక్కడ ఎం ఇస్ ఎ మేల్ పర్సన్. మనకి ఎప్పుడైనా సరే ఒక పర్సన్ ఒక సెక్స్ తెలిస్తే వెంటనే మీరు అది మెన్షన్ చేసేయండి. నెక్స్ట్, హూ ఇస్ ద అంకుల్ ఆఫ్ ఎం. ఇక్కడ ఏ మేల్ అయినా ఫిమేల్ అయినా ఫాదర్ బ్రదర్ ఆర్ మదర్ బ్రదర్ ఈజ్ ద అంకుల్ ఆర్ నాట్. హూ ఇస్ ద అంకుల్ ఆఫ్ ఎం? దట్ ఈస్ ద బి. దట్ ఈస్ ద ఆన్సర్. దట్స్ ఇట్. So very simple ending. Next case. B is a brother of A. B is a brother of A. D is a daughter of A.
L is the sister of B. M is the brother of D. Same concept. Who is the niece of L? Niece అంటే ఏంటి అవ్వాలి? Either sibling or cousin daughter. Here we don't know sex of this person, whatever it is, male or female, brother, daughter, or sister's daughter is called as niece or not. So what is the answer? Answer is D. Okay. Next question. B is a brother of A. B is a brother of A. D is a daughter of A. L is a sister of B. M is the brother of D. Same concept. Who is the sister of A? See, B is a male person. మనకు కావాల్సింది ఏంటి? Who is the sister of A? B is a brother of A. Who is the sister of A? L is the sister of A. That's it. Now, puzzle. In a family of 6 members, A, B, C, D, E, and F, there are 2 mothers, 2 fathers, 2 sons, 2 wives, a daughter-in-law, brother, granddaughter. See, ఇక్కడ వరకు ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, కానీ దాని పజిల్లోకి ఎంటర్ అవ్వలేదు ఇంకా మనం. ఏమంటాడు? 6 మెంబర్స్ ఉన్నారు, 2 మదర్స్ ఉన్నారు, 2 ఫాదర్స్ ఉన్నారు, 2 సన్స్ ఉన్నారు, 2 వైఫ్స్ ఉన్నారు, 1 daughter-in-law ఉన్నారు, 1 బ్రదర్ ఉన్నారు, 1 గ్రాండ్ డాటర్ ఉన్నారు. ఈ 6 మెంబర్స్ లోనే ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి డౌట్ రావచ్చు, సార్ 2 మదర్స్ ఏంటి అని చెప్పేసి. అంటే మదర్ అండ్ గ్రాండ్ మదర్ తీసుకోవచ్చు కదా. గ్రాండ్ మదర్ ఈజ్ అ మదర్ ఆఫ్ పేరెంట్, మదర్ ఈజ్ అ పేరెంట్ ఆఫ్ చిల్డ్రన్. సో 2 మదర్స్, 2 వైఫ్స్, గ్రాండ్ ఫాదర్ వైఫ్ అండ్ ఫాదర్ వైఫ్. అయిపోయింది కదా. నెక్స్ట్ 2 సన్స్. హియర్ ఫాదర్ ఈజ్ అ సన్ ఆఫ్ గ్రాండ్ ఫాదర్, అండ్ సన్ ఈజ్ ఎ సన్ ఆఫ్ ఫాదర్, డాటర్ ఇన్ లా. సో ఇట్స్ సింపుల్. అది మీరు మైండ్లో పెట్టుకోండి. సి ఈజ్ ఎ ఫాదర్, సి హ్యాస్ ఎ ఫాదర్ అండ్ ఎ సన్. సి హ్యాస్ ఎ ఫాదర్ అండ్ సన్. ఓకే, మనకి ఎవరో మనకు తెలియదు, అలా ఉంచండి. నెక్స్ట్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా పజిల్ చేసేటప్పుడు ఆ ఫ్యామిలీ కన్సిస్ట్ ఆఫ్ చిల్డ్రన్, ఫాదర్, మదర్, ఫాదర్స్ ఫాదర్ అండ్ ఫాదర్స్ మదర్. అంటే యు ఆల్వేస్ కన్సిడర్ paternal relations only. ఓకే, ఆడ మెటర్నల్ రిలేషన్స్ అంటే క్లియర్లీ మెన్షన్. ఆడ మెన్షన్ చేయలేదు అంటే బై డిఫాల్ట్ paternal రిలేషన్స్ తీసుకోండి. సి హ్యాస్ ఎ ఫాదర్ అండ్ ఎ సన్. ఓకే, డి హ్యాస్ ఎ వైఫ్. డి హ్యాస్ ఎ వైఫ్. సో డి మస్ట్ బి ఎ మేల్ పర్సన్. వైఫ్ ఏ సన్ అండ్ గ్రాండ్ డాటర్. సో ఏంటవ్వాలి? డి మస్ట్ బి grandparent position. Okay, C has a 1 son and 1 daughter. Why? Because D has a wife, a son, a granddaughter. B has a sister. A has a daughter. A has a daughter. F has a grandmother. ఇది మనకి డాటా. A has a daughter అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏని ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ సి అనేవాడు బ్రదర్ అయ్యారు, సారీ సి అనేవారు ఏంటి చైల్డ్ అయ్యారు. సో ఏంటవ్వాలి? కంపల్సరీ ఏ ఇక్కడ తీసుకోవాలి. సి మస్ట్ బి మేల్ పర్సన్. ఓకే, ఎఫ్ హ్యాస్ ఎ గ్రాండ్ మదర్. సో ఎఫ్ అనేవాడు ఎక్కడున్నది మనకు తెలియదు. ఓకే, అండ్ నెక్స్ట్ వీళ్ళు వైఫ్ ఎక్కడేంటి? ఎఫ్ అనేది ఈ గ్రాండ్ చైల్డ్ పొజిషన్లోనే ఉన్నారు. ఏ ఓవర్ అండ్ నెక్స్ట్ బి హ్యాస్ ఎ సిస్టర్. సో బి హ్యాస్ ఎ సిస్టర్. బి కంపల్సరీ ఇక్కడ ఉండాలి, ఎఫ్ ఇక్కడ ఉండాలి. బి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇక్కడ బి ఉంటే ఇక్కడ వాళ్ళ సిస్టర్ ఉండేటప్పుడు ఏంటి అవ్వాలి? మనకి ఎక్స్ట్రా పర్సన్ అయిపోతారు. ఇక ఓన్లీ 1 పర్సన్ లెఫ్ట్. ఏ బి సి డి ఈ. సో ఈ ఈజ్ ఎ ఫీమేల్ పర్సన్. అంతే. ఇవి అక్కడ మనకు వన్స్ ఒక పజిల్ మన డయాగ్రామ్ కానీ వచ్చింది అంటే మనకి 5 మార్క్స్, 2 మార్క్స్, 3 మార్క్స్ ఏమైనా మన చేతిలో ఉన్నట్టే. ఆ డయాగ్రామ్ పర్ఫెక్ట్నెస్ కావాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, హౌ ఈజ్ ఎఫ్ రిలేటెడ్ టు ఏ? ఎఫ్ ఈజ్ ఎ ఫీమేల్ పర్సన్. ఏ ఈజ్ ఎ పేరెంట్ ఆఫ్ ఎఫ్. హియర్ ఎఫ్ ఈజ్ ఎ డాటర్ ఆఫ్ ఏ.
హౌ ఇస్ బి రిలేటెడ్ టు సి? ఇక బి అంటే అవ్వాలి, బి మస్ట్ బి ఏ సన్ ఆఫ్ సి, అంతే. వన్స్ మనకి డయాగ్రామ్ వచ్చిందంటే ఆ డయాగ్రామ్ బేస్ 2 క్వశ్చన్స్ ఉన్నాయా, 3 క్వశ్చన్స్ ఉన్నాయా, 4 క్వశ్చన్స్ ఉన్నాయా, 5 క్వశ్చన్స్ ఉన్నాయా, అన్ని ఆన్సర్స్ మన చేతిలో ఉన్నట్టే. బట్ ఆ పజిల్ రావాలి అంతే. నెక్స్ట్ పజిల్. అక్కడ ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి రిమైండ్ చేసుకోండి, ఓకేనా? In a family of 6 persons, A, B, C, D, E, and F, there are 2 married couples. D is a grandmother of A and the mother of B. D is a grandmother of A. Right. We know that D is a grandmother of A and mother of B. Mother compulsory, mother of B kada. B must be. And next, we don't know sex of this person. Okay. C is the wife of B, wife, and the mother of F. What is the sex of F? We don't know. F is a granddaughter of E. F is a granddaughter of E. E is a male person. I mean. ఇక చూడండి, D is a grandmother of A and mother of B. నేను మీకు ఏం చెప్పాను? ఆల్వేస్ కన్సిడర్ paternal relations only. Okay. And C is the wife of B and mother of F. So ఇక్కడ ఏంటి మనకి F must be in the grandchild. F is the granddaughter of E. So E is a grandparent, that is a grandfather. Why? Because already D is a grandmother. అయిపోయింది. Who among the following one of the couple? A couple ఏంటి అవ్వాలి? Either DE or BC అవ్వాలి. BC, DE. Among the following one of the couple, EB is not correct. Okay. ఇక్కడ BC or DE. DE is there. BC is not exist. So what is the answer? Answer is option B. Is it clear? Another important question in blood relations concept. Amit said, this girl is the wife of the grandson of my mother. జనరల్గా ఈ పజిల్స్ ఏంటంటే మీ బ్యాక్ నుంచి బ్రేక్ చేసుకొచ్చారంటే మీకు ఆన్సర్ కరెక్ట్గా తెలుస్తుంది. చూడండి, గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. అమిత్ said that this girl is the wife of the grandson of my mother. My mother. Next, grandson of my mother అంటే ఏంటి అవ్వాలి? దట్ ఈస్ ద సన్ ఆర్ నాట్? మై మదర్, గ్రాండ్ సన్ ఆఫ్ మై మదర్. మా మదర్కి గ్రాండ్ సన్ అంటే సన్. వైఫ్ ఆఫ్ మై సన్, ఇక్కడేంటి? మదర్. గ్రాండ్ సన్, దిస్ ఇస్ ద సన్. ఓకే. వైఫ్ ఆఫ్ అంటే ఏంటి అవ్వాలి? వైఫ్, డాటర్ ఇన్ లా. వాట్ ఈస్ ద అమిత్ రిలేటెడ్ టు ద గర్ల్ అంటే ఏంటి అవ్వాలి? దట్ గర్ల్ ఈజ్ డాటర్ ఇన్ లా ఆఫ్ అమిత్. మరి అమిత్ ఏంటి అవ్వాలి? మస్ట్ బి ఫాదర్ ఇన్ లా ఆఫ్ దట్ గర్ల్. దట్ ఈస్ ద ఆన్సర్. చూడండి, మా మదర్కి గ్రాండ్ సన్ అంటే ఏంటి అవ్వాలి? మా మదర్కి మనవడు అంటే ఏంటి అవ్వాలి? నా కొడుకేనా? ఆ గర్ల్ ఏమవుతుంది? నా కొడుకు వైఫ్ ఉన్నప్పుడు ఆ అమ్మాయి నాకేమవ్వాలి? డాటర్ ఇన్ లా అవ్వాలి. ఆ అమ్మాయి నాకు డాటర్ ఇన్ లా అయిందంటే నేను ఆ అమ్మాయికి ఏమవ్వాలి? ఫాదర్ ఇన్ లా. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ఆన్సర్ ఈస్ ఫాదర్ ఇన్ లా. దట్స్ ఇట్. నెక్స్ట్, here pointing to a man in a photograph, a woman said, his brother's father is the only son of my grandfather. My grandfather, only son of my grandfather. Grandfather, only son, and that is the father or not? A woman said, his brother's father is the only son of my grandfather. ఓ పర్సన్ ఎక్స్ ఉన్నారు. ఈ పర్సన్కి ఒక వై అనే బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్ కి ఇక్కడ ఎవరు మనకి? ఉమెన్. వీళ్ళు ముగ్గురు చైల్డ్. ఈ ఉమెన్ ఏమని చెప్తున్నారు? ఉమెన్ సెడ్, ఈ పర్సన్ ఎవరైతే ఉంటున్నారో, సో హిస్ బ్రదర్స్ అంటే ఎక్స్ ఆల్సో మేల్ పర్సన్. హిస్ బ్రదర్స్, ఎక్స్ బ్రదర్స్. ఓకే, బ్రదర్స్. ఈ ఫాదర్ ఓన్లీ సన్ ఆఫ్ మై గ్రాండ్ ఫాదర్ అంటే WXY. వీళ్ళు ముగ్గురు ఏంటి అవ్వాలి? సిబ్లింగ్ అవ్వాలి. మరి సిబ్లింగ్ అయితే మేల్ అయితే బ్రదర్, ఫిమేల్ అయితే సిస్టర్. హౌ ఈస్ ద విమెన్ రిలేటెడ్ టు ద మ్యాన్ ఇన్ ఎ ఫోటోగ్రాఫ్ అంటే ఏంటి అవ్వాలి? సిస్టర్ ఈస్ ద ఆన్సర్. అంతే.
ఓకేనా? నెక్స్ట్ కేస్. Showing the man receiving the prize, Sima said, he is the brother of my uncle's daughter. My uncle's daughter అంటే ఏంటి? That is the cousin or not? My uncle daughter అంటే cousin. He is the brother of my cousin అంటే ఏంటి అవ్వాలి? That is also cousin or not? How is the man related to the Sima? That is a cousin is the answer. ఏమంటున్నాడు? He is the brother of my uncle's daughter. మా అంకుల్ డాటర్ కి బ్రదర్. మా అంకుల్ డాటర్ నాకేమవుతుంది? కజిన్ అవుతుంది. అయినప్పుడు మా కజిన్ ఒక బ్రదర్ నాకేమవుతాడు? అగైన్ కజిన్ అవుతాడు. మా ఆడు నా కజిన్ అయినప్పుడు నేను ఆడికి ఏమవుతాను? కజినే కదా. సో ఏమన్నా వాట్ ఈస్ ద మ్యాన్ టు సిమా? దట్ ఈస్ ద కజిన్. దట్స్ ఇట్. ఓకే, దిస్ ఇస్ అబౌట్ ది బ్లడ్ రిలేషన్స్ పార్ట్ 1. ఓకే, ఇక్కడ పార్ట్ 1, 2, 3 ఇది మీరు రివైండ్ చేసి మళ్ళీ ఒక కాన్సెప్ట్ అంతా అర్థమైనంత వరకు కూడా మొత్తం బాగా నేర్చుకోండి. అయిన తర్వాత అప్పుడు ఏంటంటే మీకు పజిల్స్ చాలా ఈజీ అవుతాయి అమ్మా. ఇక 2 డైమెన్షన్ ఆ 3 డైమెన్షన్ పజిల్స్కి వచ్చేటప్పుడు మాత్రం చాలా టఫ్ అవుతుంది. అది టఫ్ ఉండకుండా ఉండాలంటే మనకేంటంటే బ్లడ్ రిలేషన్ కాన్సెప్ట్ బాగా రావాలి. బ్లడ్ రిలేషన్స్ మనం ఏంటి ఓన్లీ 1 డైమెన్షన్ మాత్రమే చూస్తాం. 2 డైమెన్షన్ 3 డైమెన్షన్ ఉంటాయి. అంటే బ్లడ్ రిలేషన్స్ విత్ ప్రొఫెషన్స్, బ్లడ్ రిలేషన్స్ విత్ సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్ విత్ ఆర్డర్ అంటే హైట్ ఆర్డర్ ఆర్ వెయిట్ ఆర్డర్. ఓకే, బ్లడ్ రిలేషన్స్ విత్ సిటీస్, అలా చాలా ఉంటాయి పజిల్స్. సో మన పజిల్స్కి వెళ్ళే ముందు ఈ కాన్సెప్ట్ బాగా వచ్చిందంటే మాత్రం మనకు చాలా ఈజీ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.